నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి, మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే, సెక్స్ ఎక్కువ సేపు చేయాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇవాళ ఇది అందరికీ ప్రాబ్లమే. ఇంట్లో నలుగురు మగవాళ్ళుంటే నలుగురికి ప్రాబ్లమే. కారణం ఏందంటే అది ఏ వయసైనా అవ్వచ్చు. 18, 16 సంవత్సరాల కుర్రోడు కూడా నిన్న ఫోన్ చేశాడు. ఏందంటే నాకు అంగస్తంభన కావట్లేదు, నిలబడట్లేదు, చేయలేకపోతున్నా. సో, ఇది 16-60 16-60 ఏజ్ వాళ్ళ మధ్యలో కూడా ఈ సమస్య వస్తుంది. కాకపోతే చెప్పుకోవడానికి చాలామంది భయపడి, ఇంకా కొంచెం వయసు పెరిగింది కదా! మనకిప్పుడు ఎందుకులే అని కొంతమంది ఇట్లా ఆగిపోతున్నారు. ఈ డైలీ టెన్షన్స్ వల్లే చాలా వరకు మానసికంగా టెన్షన్స్ ఎక్కువైపోవడం వల్ల, జాబ్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఎక్కువగా ఆలోచించటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే నరాలలో వ్యవస్థలో అంటే ఈ నర్వస్ సిస్టమ్‌లో కూడా వీక్‌నెస్ స్టార్ట్ అవుతది. కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు కూల్‌గా ఉంచుకోవాలి. వీలైతే మెడిటేషన్ చేసుకోవాలి డైలీ. బ్రెయిన్ కూల్‌గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని హార్మోన్స్ కంట్రోల్‌లోకొస్తాయి. మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఈ సెక్స్‌కి సంబంధించిన విషయాలకి ముఖ్యమైనది. ఇది మగవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో లైట్‌గా ఉంటుంది. ఎక్కువ పర్సెంటేజ్ డామినేటింగ్ మగవాళ్ళు కాబట్టి జెనెటికల్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా ఉంటుంది. అది బాగా వచ్చే ఫుడ్స్ అలాగే దాంతో సంబంధించిన మూలికలు వాడుకుంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇవి పెరగటం వల్ల అలాగే అశ్వగంధ, శతావరి, ముస్లి ఇట్లాంటి మూలికలు ఉంటాయి. శిలాజిత్, అబ్రక భస్మం. ఈ మూలికలు భస్మాల వల్ల నరాల వ్యవస్థ బాగా బాగుపడుతుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఇవి చాలా బాగా పనికొస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ మూలికలు వాడుకుంటూ దాంతోపాటు పాలు, పాల పదార్థాలు అంటే మిల్క్ ఎక్కువగా వాడుకోవాలి. నెయ్యి కూడా భోజనంలో, టిఫిన్‌లో వాడుకోవాలి. పెరుగు అనేది సాయంత్రం 5 గంటల తర్వాత తినొద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ జంక్ ఫుడ్స్ వదిలేసి, జంక్ ఫుడ్స్ అంటే మీకు తెలుసు ఇక మీరు ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, బేకరీ ఐటెమ్స్, పిజ్జాలు, కేకులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మీకు ఎనర్జీ ఇవ్వవు. కడుపు నిండుతుంది, నేలకి రుచిగా అనిపిస్తాయి తప్పితే ఎనర్జీ ఇవ్వవు. అందుకనే వాటిని జంక్ అంటారు. మన డస్ట్‌బిన్ లాగా మనం పొట్టలో వేసేస్తాం. అవి లోపల ఫాస్ట్‌గా అరిగిపోతాయి. ఎనర్జీ కాసేపు సుఖంగా అనిపిస్తది. తర్వాత అవి కొవ్వుగా మారిపోతాయి. ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఈ జంక్ ఫుడ్ తినేవాళ్ళకి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయో బాడీలో ఆటోమేటిక్‌గా మీ బ్లడ్ సప్లై అనేది స్లో అవుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లోకెళ్ళి అంటే నర్వస్ సిస్టమ్ చివరికి వెళ్ళిపోయి, ఆ చివరలో ఇసుక గనక నదిలో ఎట్లా పేరుకుపోతుందో అలాగా బ్లడ్ ఫ్లోలో ఆ చివర మేటేస్తూ ఉంటుంది. అంటే పేరుకుపోతూ ఉంటుంది. ఈ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ వల్ల ఆ భాగాలు చివరి దాకా రక్త ప్రసరణ జరగదు. బ్లడ్ అక్కడి దాకెళ్ళి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాట్ అడ్డం ఉన్న చోటకి సప్లై ఉండదు. స్కిన్‌ను అలాగే నర్వస్ సిస్టమ్‌లో కొంత సప్లై ఉన్నప్పటికీ అది పాడవకుండా ఉండాలంటే కొంత సప్లై ఉంటుంది గానీ, వీక్ అయిపోతుంది. ఇప్పుడు అంగం గూడా శరీరంలో ఉండే ఒక చివరి భాగం. ఆ ఏరియాలో ఉండే చివరి భాగం అంగం. ఈ అంగంలోకి రక్తం సరఫరా అవ్వాలి అంటే, ఆ బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్‌గా రావాలి అంటే, అంగం సైజు రావాలి. ఆ సైజు రావాలంటే నర్వస్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉండాలి. లోపలున్న నెర్వ్స్ ముడుచుకుపోయి, సన్నబడిపోయి అంటే కారణాలుంటాయి. డయాబెటిస్ వల్ల ఇట్లాంటి వాటి వల్ల నర్వస్ సిస్టమ్ బాగా సన్నగా తయారవుతుంది. ఒక కెనాల్ గనక బాగా పూడుకుపోయినట్టుగా కొలెస్ట్రాల్ పూడుకుపోవచ్చు. నెర్వస్సే బాగా ముడుచుకుపోవచ్చు. సో, అది గుండెలో వస్తే స్టెంటేస్తారు అదే పరిస్థితి. అంగంలో గూడా అలాగనే వస్తాయి. అందువల్ల మీరు బ్లడ్ సప్లై లోపల దాకా అనుభవించలేరు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అంగస్తంభన రాదు, పొడుగు సైజు పెరగదు, లావు సైజు పెరగదు. కాబట్టి మనం తినే ఆహారాన్ని బట్టి బ్లడ్ సప్లై ఉంటుంది. అలాగే మనం రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చెయ్యాలి. కార్డియో ఎక్సర్సైజ్ అయితే ఇంకా మంచిది. వాకింగ్ చేయండి అందరికీ సింపుల్‌గా అందుబాటులో ఉంటుంది. అలాగే షటిల్ ఆడండి.
షటిల్ ఆడితే బాడీ మూవ్‌మెంట్స్ బాగా ఉంటాయి. అలాగే స్కిప్పింగ్ చేయండి. ఇవి చేయగలిగిన వాళ్ళు చేయండి. మోకాళ్ళు అరిగిపోయినోళ్ళు, లేపోతే బాగా హెవీ సైజ్ ఉన్నోళ్ళు స్కిప్పింగ్ లాంటివి చేయొద్దు. వాకింగ్‌లు చేసుకొని కొంత బాడీ ఎక్సర్‌సైజులు చేసుకొని బాడీ కంట్రోల్ అయినాక స్కిప్పింగ్‌లకి వాటికెళ్ళొచ్చు. షటిల్ ఆడే వాళ్ళకి మాత్రం నంబర్ 1గా ఫిజికల్ ఫిట్‌నెస్ పెరుగుతుంది. అలాగే బాడీ కూడా ఒబెసిటీ ఉన్నోళ్ళకి కూడా కంట్రోల్‌లోకొస్తుంది. అప్పుడు మీకు సప్లై అనేది బాగా సరిపోతుంది బాడీకి. ఆల్ పార్ట్స్ ఇంక్లూడింగ్ పెనిస్ అన్నిట్లోకి రక్త ప్రసరణ బాగా వస్తుంది కాబట్టి అంగస్తంభన బాగా ఉంటుంది. ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు. మెయిన్ టైమింగ్ ఇవాళ ఎవరికీ ఉండట్లేదు. హడావిడిగా ఆత్రమాత్రంగా ఏదో 2, 3 స్ట్రోకులు లేకపోతే 4 స్ట్రోకులు ఇచ్చేసి లీక్ చేసేసుకొని అమ్మాయి అయిపోయింది అని చెప్పేసి మగవాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటారు. ఆడవాళ్ళకేమో అప్పటికి ఇంకా స్టార్ట్ కాదు. ఎందుకంటే ఫోర్ ప్లే చేస్తేనే లేడీస్ బాగా ట్యూన్ అవుతారు. మగవాళ్ళు చేస్తున్న ఇప్పుడు సమస్య ఏంటంటే బయట ఏదో పనుల మీద హడావిడిగా వచ్చి ఎక్కువసేపు నిలబడతలేదు కాబట్టి భయపడతారు. ఎక్కువసేపు నిలబడట్లేదు కాబట్టి తొందరగా చేసుకుంటే కంప్లీట్ అయిందని అనిపించుకుంటారు. అవసరమా ఇట్లాగా ఇంత తొందరపడి పాడు చేసుకొని ఎక్కువసేపు ఎంజాయ్ చేయాల్సిన దాన్ని 2, 3 నిమిషాల్లో ముగించుకొని అటు తిరిగి పడుకుంటే ఆడవాళ్ళు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. అది వాళ్ళు గయ్యాళితనంగా మారుతది. గిన్నెలు ఎత్తేయటము, ఇసుక్కోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. స్త్రీలకి కూడా కోరికలుంటాయి. వాళ్ళకి మానసిక స్థితులుంటాయి. వాళ్ళకి కూడా సుఖంగా ఉండాలి అని ఒక ఇది ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కూడా మనం న్యాయం చేయాలి మగవాళ్ళు. ఆ సమస్య చాలామందికుంది. ఎవరో నా దగ్గరకొచ్చిన 100 మందిలో ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ ఈ మాట నాతో మాట్లాడారు. లేడీస్‌కి కూడా కోరికలుంటాయి కదండీ! మన పని మనం ముగించుకొని పోతే ఎట్లాగా? మరి తనని కూడా సాటిస్ఫై చేయాలి కదా! నన్ను నమ్ముకొనున్నావు నా భార్య. చెయ్యాలి కదా! అని అడిగినోళ్ళు ఒకళ్ళిద్దరున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే మగవాడు ఆడదాని యొక్క సుఖం గురించి కూడా, తనకు రావాల్సిన క్లైమాక్స్ గురించి కూడా దృష్టి పెట్టి చేసేవాడు భార్య మీద ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి సంతోషంగా అనిపించింది. వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చాము. వాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పారు కోర్స్ అయిపోయినాక. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్నీ మీకు చెప్పడానికి ఓపెన్‌గా చెప్పట్లేదు. ఎవరు కూడా ఏదో మెడిసిన్స్ గురించో చెప్తున్నారు కానీ, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. భార్య కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మనదే. కాబట్టి నేను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం మంచిగా ఉండి, డైట్ మంచిగా ఉండి, అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటూ, టైంకి నిద్రపోతూ, రిలాక్స్‌డ్‌గా ఉండండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తది బాడీ. మంచి పంపింగ్ ఉంటుంది. ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు. అలాగే పార్ట్నర్‌ని వెళ్ళి పట్టేసుకొని హడావిడిగా క్లోజ్ చేయకండి వర్క్‌ని. ఒక అరగంట ముందు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ, ముచ్చట చెప్పుకుంటూ, ముద్దు ముచ్చట్లు అలాగే ఫోర్ ప్లే అనేది చాలా ముఖ్యం. ఈ ఫోర్ ప్లే అనే దాన్ని ఇంకోసారి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫోర్ ప్లే కూడా చెప్తాను చూసుకోండి. నమస్కారం.